కేదారేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తను విన్నవాడై మనుష్యలోకానికి దానిని వెల్లడించాలని దివి నుండి భువికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదారేశ్వర స్వామి వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రుడును, సామాగ్రి కొనుక్కోవడానికి కూడా ఖర్చులు మన దగ్గర పైసలు లేవు, నేను ఎలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు అందుకు ఆ వైశ్యపుత్రులు, నీ ఆజ్ఞగే మాకు ధనము, అనుమతినివ్వండి అని కోరారు. వారిద్దరూ కూడా ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరణము కట్టుకుని